கர்த்தருடைய பரிசுத்த நாமம் மகிமைப்படுவதாக. ప్రభు యొక్క పరిశుద్ధ నామం మహిమపరచబడును గాక. ஒரு விசை கூட எல்லாருக்கும் இயேசு கிறிஸ்து நாமத்தில் அன்பின் வாழ்த்துக்கள். మరి ఒకసారి మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. மழை குறுக்கிட்டாலும் வசனத்தை கேட்பதற்காக நீங்கள் எல்லாரும் வந்திருக்கிற அந்த வாஞ்சைக்காக நான் கர்த்தரை ஸ்தோத்திரிக்கிறேன். వర్షము కురియుచున్నను, వాక్యమును వినడానికి మీరందరూ కూడా సిద్ధపడి వాంఛతో కూడా చేరి వచ్చినందులకై ప్రభును స్తుతిస్తున్నాను. நமக்கு வெயில் அடித்தாலும் பிரச்சனை தான், మనకు ఎక్కువ ఎండ వచ్చినా సమస్యే, அதிகமாக மழை பெஞ்சாலும் பிரச்சனை தான், ఎక్కువగా వర్షం కురిచినా సమస్యే. ஆமாம், ஒரே பிரச்சனை தான், ఒకే సమస్య. என்னது? ఏమిటది? தூக்க பிரச்சனை, నిద్ర సమస్యే. ஆமாம். ஸோ ஏசி போட்ட மாதிரி நல்லா சில்லுன்னு இருக்குது, బాగా ఏసీ వేసినట్లుగా చాలా చల్లగా ఉంది. ஆமாம். ஸோ தூங்காமல் பார்த்துக்கோங்க, దయచేసి నిద్రపోకుండా చూసుకోనండి. கொஞ்ச நேரம் கர்த்தருடைய வார்த்தை நாம் தியானிக்கலாம். కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. காலையில் அருமையான தேவனுடைய வசனத்தை நாம் கலாத்திய நிருபத்திலிருந்து நாம் தியானித்தோம். ఉదయకాల సమయమున గలతీలు రాసినటువంటి పత్రికలో నుండి చాలా చక్కని సందేశాన్ని మనం విన్నాం. தேவனுடைய தாசன் சிலுவையை குறித்ததான விஷயத்தை கலாத்திய நிருபத்திலிருந்து நம்மோடு கூட பகிர்ந்து கொண்டார். సిలువను గురించినటువంటి సువర్తమానమును గలతీలు రాసినటువంటి పత్రికలో నుండి ప్రియదాసుడు పంచుకున్నాడు. நிச்சயமாக அவைகள் எல்லாம் நம்முடைய ஆவிக்குரிய வாழ்க்கைக்கு பிரயோஜனமுள்ளவைகள். அவைகளை நாம் அன்றாட வாழ்க்கையில செயல்படுத்த நாம் எல்லாரும் முன் வருவோமா. నిశ్చయముగా అవన్నీ కూడా మన యొక్క ఆత్మీయ జీవితమునకు అవసరమైనవి గనుక అనుదిన జీవితంలో అభ్యసించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. நம்முடைய பாடத்துக்கு நாம் வருவோம். మన యొక్క పాఠమునకు వద్దాం. லேவியராகமம் 1ஆம் அதிகாரம், లేవియాకాండం 1వ అధ్యాయం முதல் 2 వచనங்களை நாம் వాసిక. మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలలో నుండి కానీ, గొర్రెల మందలలో నుండి కానీ, మేకల మందలలో నుండి కానీ దాన్ని తీసుకొని రావలెను. நேற்றைய தினத்தில் கர்த்தர் அழைக்கிறவர் என்று சொல்லி நாம சிந்தித்தோம். నిన్నటి దినమున ప్రభువు పిలుచువాడు అను అంశం పైన ధ్యానం చేసుకున్నాం. கர்த்தர் மோசேயை கூப்பிட்டார் என்ற வார்த்தையின் அடிப்படையில் நாம் சிந்தித்தோம். నిన్నటి దినమున యెహోవా మోషేను పిలిచి అను మాట మీద మనం ధ్యానం చేసుకున్నాం. வயக்ரா என்று சொல்லக்கூடிய ஒரு விசேஷித்த எபிரேய வார்த்தை இந்த இடத்துல பயன்படுத்தப்பட்டிருக்கிறது. వయాగ్రా అనేటువంటి ఒక ప్రత్యేకింపబడిన హెబ్రీ పదము ఈ యొక్క భాగంలో ఉపయోగించబడి ఉంటున్నది. இந்த பகுதி இல்லாமல் வேறு 2 இடங்களிலே அந்த வார்த்தை பயன்படுத்தப்பட்டது. ఈ యొక్క స్థలమందు కాకుండా మరి 2 స్థలాలలో ఇదే మాట ఉపయోగించబడి ఉంటున్నది. 3 இடங்களும் சீனாய் மலையிலே அழைக்கப்பட்ட அழைப்பாக இருக்கிறது. ఈ మూడు భాగములలో కూడా సీనాయి పర్వతము నుండి పిలువబడినటువంటి పిలుపై ఉంటున్నది. ఒకటి முற்புதரிலிருந்து அழைத்தார், ఆ పొదలో నుండి ఆయన పిలిచాడు. எதற்காக? దేని నిమిత్తమై? உறவுக்காக அழைத்தார். ఆ సహవాసం లేక ఆ సంబంధము కొరకై పిలిచాడు. இரண்டாவது அழைத்தார், రెండవదిగా పిలిచాడు. எதற்காக? ఎందు నిమిత్తమై? வளர்ச்சிக்காக அழைத்தார். అభివృద్ధి నిమిత్తమై పిలిచాడు. மூன்றாவது இங்கே அழைக்கிறார், మూడవదిగా ఇక్కడ పిలుస్తున్నాడు. எதற்காக? దేని నిమిత్తమై? பலி செலுத்துவதற்காக அழைக்கிறார், బలి అర్పించున్నట్లుగా పిలుస్తున్నాడు. அப்ப கர்த்தர் எங்கிருந்து கூப்பிடுகிறார் என்ற வார்த்தையை நாம் இங்கே முதல் வசனத்திலே வாசிக்கிறோம். ప్రభు ఎక్కడి నుండి పిలుస్తున్నాడు అను మాటను ఈ మొదటి వచనంలో మనం చూస్తున్నాం. எங்கிருந்து அழைக்கிறார்? ఎక్కడి నుండి పిలుస్తున్నాడు? கர்த்தர் ప్రభు ஆசரிப்பு கூடாரத்திலிருந்து மோசேயை கூப்பிட்டு ప్రత్యక్షపు గుడారములో నుండి మోషేను పిలుస్తున్నాడు. గమనించండి, இதற்கு முன்னதாக 2 இடங்களிலே கர்த்தர் எங்கிருந்து கூப்பிட்டார்? ఇంతకు మునుపు 2 స్థలాల్లో ప్రభు ఎక్కడి నుండి పిలిచాడు? ఎక్కడి నుండి? சீனாயிலிருந்து கூப்பிட்டார். సీనాయి నుండి పిలిచాడు. மலை உச்சியிலிருந்து அழைத்தார். ఆ యొక్క శిఖరము పై నుండి లేక కొండపై నుండి పిలిచాడు. இப்பொழுது அந்த சிகரத்தில் இருந்த கர்த்தர் இப்போ எங்க வந்திருக்கிறாரு? ఇప్పుడు ఆ పర్వతం పైన ఉన్నటువంటి ఆ ప్రభు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? எங்க வந்தார்? ఎక్కడికి వచ్చాడు? கூடாரத்துக்குள்ளாக வந்து விட்டார். ఇప్పుడు ఆ గుడారములోనికి వచ్చి ఉన్నాడు. ஆசரிப்பு கூடாரத்துக்குள்ளாக வந்து விட்டார். ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చాడు. அவர்கள் மத்தியிலே கர்த்தர் வந்தார்
என்பது இந்த வசனத்தின் அடிப்படையில் நாம் பார்க்கின்றோம். వారి మధ్యకు దేవుడు వచ్చాడు అనే మాటను ఈ వచనము ప్రకారంగా మనం తెలుస్తూ ఉన్నది. மலை உச்சியில இருந்த கர்த்தருடைய பிரசன்னம் அவர்கள் மத்தியிலே இந்த கூடாரத்துக்குள்ளா இறங்கி வருகிறதற்கான காரணம் என்ன? పర్వతము పైనున్నటువంటి ఆ దేవుని ప్రసన్నత ఇప్పుడు గుడారములో ప్రజల మధ్యకు దిగి రావడానికి గల కారణం ఏమిటి? அப்போ கர்த்தருடைய பிரசன்னத்தினாலே நாம் எல்லாரும் நிரப்பப்பட வேண்டியவர்களாக இருக்கின்றோம். అలాగైతే దేవుని యొక్క ప్రసన్నతతో మనం అందరము కూడా నింపబడవలసిన వారమై ఉంటున్నాం. தேவனுடைய வீடு, దేవుని ఇల్లు 3 విధங்களிலே நாம் பார்க்கிறோம். 3 విధాలుగా మనం చూడగలం. ஒன்று, ఒకటి சபை, సంఘం. இது தேவனுடைய, ఇది దేవుని యొక్క வீடு, ఇల్లై ఉన్నది. రెండవదిగా குடும்பம், కుటుంబము. குடும்பம் யாருடைய வீடு? కుటుంబము ఎవరి ఇల్లు? நான் இல்லு அப்படின்னு சொல்லாதீங்க. ఇది మా ఇల్లు అని అనొద్దండి. குடும்பம் யாருடைய வீடு? కుటుంబము ఎవరి ఇల్లు? அதுவும் தேவனுடைய வீடு. అది కూడా దేవుని ఇల్లు అయి ఉన్నది. தனிப்பட்ட நிலைமையிலே நான் அவருடைய வீடாக இருக்கிறேன். వ్యక్తిగతంగా నేను కూడా ఆయన ఇల్లు అయి ఉన్నాను. அப்போ நானும், అలాగైతే నేను, என் குடும்பம், నా కుటుంబము, என்னுடைய சபை, నా సంఘము, இவைகள் தேவனுடைய வீடாக இருக்கின்றது. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఇల్లు అయి ఉంటున్నాయి. அப்போ நான் தேவனுடைய பிரசன்னத்தினாலே நிரப்பப்பட்டிருக்க வேண்டும். అలాగైతే నేను దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడిన వాడనై ఉండాలి. என் குடும்பம் தேவனுடைய பிரசன்னத்தினாலே நிரப்பப்பட்டிருக்க నా வேண்டும். కుటుంబము దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడినదై ఉండాలి. என்னுடைய சபை தேவனுடைய பிரசன்னத்தினாலே நிரப்பப்பட்டிருக்க నా வேண்டும். సంఘము దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడినదై ఉండాలి. அப்போ தேவனுடைய பிரசன்னம் நிரப்பப்படாத நபர்கள், விசுவாசிகள் இருக்கிறாங்களா? దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడని విశ్వాసులు ఎవరైనా ఉన్నారా? இருக்கிறாங்களா? ఉన్నారా? நிறைய பேர் இருக்கிறாங்க. అనేక మంది ఉన్నారు. தேவனுடைய பிரசன்னத்தினால் நிரப்பப்படாத குடும்பங்கள் இருக்கிறதா? దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడని కుటుంబాలు ఉన్నాయా? இருக்கா? ఉన్నాయా? நிறைய இருக்கு. అనేకమైన కుటుంబాలు ఉన్నాయి. தேவனுடைய பிரசன்னத்தினாலே நிரப்பப்படாத சபைகள் இருக்கா? దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడని అనేక సంఘాలు ఉంటున్నాయా? அவைகளும் இருக்கிறது. అవును, ఉంటున్నాయి. அங்கே மனிதனுடைய செயல்பாடுகள் அதிகமாக இருக்கும். అక్కడ మనుషుల యొక్క క్రియలే ఎక్కువగా కనిపిస్తాయి. தேவனுடைய பிரசன்னம் அங்கே காணப்படுகிறதில்லை. దేవుని యొక్క ప్రసన్నత అక్కడ కనిపించడం లేదు. இங்கே ఇక్కడ கர்த்தருடைய பிரசன்னம் ஆசரிப்பு கூடாரத்துக்குள்ளா இறங்கி வந்தது. దేవుని యొక్క ప్రసన్నత ప్రత్యక్షపు గుడారములోనికి దిగి వచ్చినది. அந்த வீடு தேவனுடைய பிரசன்னத்தினால் நிரப்பப்பட்டிருக்கிறது. ఆ యొక్క ఇల్లు దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడి ఉంటున్నది. What made to fill the presence of God in the tabernacle? ఆ యొక్క ప్రత్యక్షపు గుడారములో ఆ ప్రసన్నత నింపబడడానికి గల కారణం ఏమిటి? ఏ కారణమై ఉంటున్నది? என்ன நடந்தது? ఏమి జరిగినది? என்ன செய்தார்? ఏం చేశాడు? மோசேயை நாம் பார்க்கின்றோம். మోషేను మనం చూస్తున్నాం. நாம் மேல் அதிகாரத்திலே நாம் பார்க்கும் பொழுது, மேல் அதிகாரத்திலே పై అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, அதாவது யாத்திராகமம் 40ஆம் அதிகாரத்திலே, అనగా నిర్గమాకాండం 40వ అధ్యాయంలో ஒரு வார்த்தையை அடிக்கடி அந்த அதிகாரத்திலே நாம் பார்க்க முடிகிறது. ఒక మాటను మాటి మాటికి ఆ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 40ஆம் அதிகாரம் 16ஆம் వచనத்தை நாம் వాసిக்கலாம். 40వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను. 2 வார்த்தைகளை நாம் அங்கே பார்க்கிறோம். అలాగుననే చేసెను. అక్కడ 2 మాటలు మనం చూస్తుంటున్నాం. 3 வார்த்தை இருக்கு. ஓகே, தமிழை விட தெலுங்குல இன்னும் நல்லா இருக்கு. తమిళ కంటే తెలుగులో ఇంకా చాలా చక్కగా ఉన్నది. மோசே அப்படியே செய்தான். మోషే ఆ ప్రకారము చేసెను. ఏ ప్రకారము? கர்த்தர் காண்பித்த பிரகாரம், ప్రభు చూపించిన ప్రకారము. రెండవదిగా கர்த்தர் கற்பித்தபடி செய்தான். యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసెను. அவன் சொந்த விருப்பத்தின்படி செய்யவில்லை. తన యొక్క సొంత ఆలోచన, కోరిక, ఆశతో చేయలేదు. கர்த்தர் என்ன கற்பித்தாரோ அதை தான் செய்தார். దేవుడు అతనికి ఏమైతే ఆజ్ఞాపించాడో అవి మాత్రమే చేశాడు. మూడవదిగా அப்படியே செய்தான். అలాగుననే చేశాడు. அப்படின்னு என்ன అర్థం? అంటే అర్థం ఏమిటి? அதோட கூட்டவும் இல்ல, దానితో కలపను లేదు, அதிலிருந்து எதை எடுக்கவும் இல்ல, దానిలో నుండి ఏది తీయను లేదు. அப்படியே செய்தான். అలాగుననే చేసెను. அப்ப கர்த்தருடைய வார்த்தையின்படியாக அந்த கூடாரம் செய்யப்பட்டது. దేవుని యొక్క మాట ప్రకారమే ఆ ప్రత్యక్షపు గుడారము చేయబడినది. இன்னும் சில వచనங்களை வாசிக்கலாம். ఇంకా కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 19ஆம் వచనத்திலே, 19వ వచనంలో, கர்த்தர் தனக்கு கற்பித்தபடியே போட்டான். మందిరం మీద గుడారము పరిచి దానిపై గుడారపు కప్పును.
మనకు తెలుగులో 18వ వచనంలోనే ఉంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి. 20வது வசனத்துல 20వ వచనంలో கர்த்தர் மோசேக்கு கற்பித்தபடியே. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 22வது வசனம் 22వ వచనంలో கர்த்தர் மோசேக்கு கற்பித்தபடியே. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 24வது வசனம் 24వ వచనం கர்த்தர் மோசேக்கு கற்பித்தபடியே. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 26வது வசனம் 26వ వచనం கர்த்தர் மோசேக்கு கற்பித்தபடியே. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 28வது வசனம் 28వ వచనం கர்த்தர் மோசேக்கு கற்பித்தபடியே. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 32வது வசனம் 32వ వచనం கர்த்தர் மோசேக்கு கற்பித்தபடியே. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 30వ వచనంలో ఉంది. 34வது வசனம் 34వ వచనంలో அப்பொழுது. అప్పుడు. எப்பொழுது? ఎప్పుడు? எப்பொழுது? ఎప్పుడండి? மோசேக்கு கர்த்தர் கற்பித்தபடியே ஒவ்வொன்றாய் செய்து கொண்டு வருகின்றார். యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఒక్కొక్కటిగా చేయుచు వస్తున్నాడు. அந்த ஒவ்வொன்றாய் செய்து கொண்டு வந்த அப்பொழுது ఒక్కొక్కటిగా చేసిన తర్వాత అప్పుడు என்ன நடந்தது? ఏం జరిగినది? ஒரு மேகம் ஆசரிப்பு கூடாரத்தை மூடினது. మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా கர்த்தருடைய மகிமை வாசஸ்தலத்தை நிரப்பிற்று. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. அப்ப என்னுடைய தனிப்பட்ட வாழ்க்கையா இருக்கலாம், అలాగైతే నా వ్యక్తిగత జీవితమై ఉండవచ్చు, என் குடும்ப வாழ்க்கையா இருக்கலாம், నా కుటుంబ జీవితమై ఉండవచ్చు, என்னுடைய சபையாக இருக்கலாம், నా సంఘమై ఉండవచ్చు. இந்த இடங்களில் எல்லாம் தேவனுடைய பிரசன்னம் நிரப்பப்பட வேண்டும் என்று சொன்னால், ఈ స్థలములన్నిటిలో కూడా దేవుని యొక్క తేజస్సు ప్రసన్నత నింపబడి ఉండాలి అని అంటే, தேவனுடைய மகிமை இறங்கி வர வேண்டும் என்று சொன்னால், దేవుని యొక్క మహిమ దిగి రావాలి అని అంటే நான் என்ன செய்ய வேண்டும்? నేనేం చేయాలి? என்ன செய்யணும்? నేనేం చేయాలి? ஒரே சூத்திரம், ఒకే సూత్రం అండి. என்னங்க? ఏంటండి? கர்த்தர் கற்பித்தபடியே செய்ய வேண்டும். యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయవలెను. கர்த்தர் கற்பித்தபடியே செய்ய வேண்டும். యెహోవా ఆజ్ఞాపించినట్లుగానే చేయవలెను. ஒருவேளை உனக்கு அறிவு நிறைய இருக்கலாம், ఒకవేళ నీకు జ్ఞానం ఎక్కువగా ఉండవచ్చు, உனக்கு நிறைய விஷயங்கள் தெரிஞ்சிருக்கலாம், మీకు అనేక విషయాలు తెలిసి ఉండవచ్చు. கொஞ்சம் யோசித்து பாருங்களேன். ఆలోచించే చూడండి. மோசே మోషే எகிப்தினுடைய சகல சாஸ்திரங்களிலும் கற்று தேறினவன். ఐగుప్తు యొక్క సకల విద్యలను బాగా నేర్చుకొని ఆరితేరినవాడు. எகிப்து எதுக்கு பிரசித்தி பெற்றது? ఈ యొక్క ఐగుప్తు దేనికి ప్రసిద్ధిగాంచినది? எகிப்து எதுக்கு பிரசித்தி பெற்றது என்றால் கட்டிட கலைக்கு. ఈ యొక్క ఐగుప్తు దేనికి ప్రసిద్ధి చెందినదంటే ఈ కట్టడాలు కడుతున్నారు కదా, దానికి ప్రసిద్ధిగాంచినది. பிரமிட்ஸ், பிரமிட்ஸ், కట్టడం, பிரமிட்లు, பிரமிட்ஸ், பிரமிட்ஸ், ఆ పిరమిడ్స్ எங்க இருக்கு? அது ఎక్కడున్నాయి? எப்ப கட்டினாங்க? ఎప్పుడు కట్టారు? பல ஆயிரம் வருஷங்களுக்கு முன்னதாக, వేల సంవత్సరాల క్రితం. இன்னமும் அது 7 அதிசயங்கள்ல ஒன்றா இருக்கிறது. ఇంకను కూడా ఆ 7 అద్భుతాలలో ఒక అద్భుతముగా ఉంటున్నవి. எப்ப கட்டப்பட்டது? ఎప్పుడు కట్టబడినది? கிறிஸ்துவுக்கு முன்னதாகவே கட்டப்பட்டது. క్రీస్తు పూర్వమే కట్టబడినదై ఉన్నది. யோசித்து பாருங்க. ఆలోచన చేసి చూడండి. எந்த டெக்னாலஜி எதுவுமே இல்லாத காலகட்டத்தில் அந்த பிரமிடுகள் எல்லாம் எப்படி கட்டப்பட்டது அப்படின்னு சொல்லி இன்னமும் யோசித்து கொண்டிருக்கிறாங்க. ஜனங்களுக்கு புரியவே இல்லை. ఏ యొక్క టెక్నాలజీస్ లేకుండా ఉన్నటువంటి ఆ కాల పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా ఎలా కట్టగలిగారని ఇంకను ఆలోచన చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఆలోచనకే మించినదై ఉంటున్నది. அப்ப அந்த கட்டிட கலையை குறித்து யாரு கற்று தேறி இருக்க வேண்டும்? అలాగైతే ఆ కట్టడాలు అన్నిటిని గురించి చదువుకున్నటువంటి వాడు, ఆరితేరిన వాడుగా ఎవడై ఉండాలి? இந்த మోసే. ఈ మోషేనే. இப்ப ஆண்டவர் கூப்பிடுறாரு. ఇప్పుడు ప్రభు పిలుస్తున్నాడు. మోసే, మోషే, எனக்கு ஒரு வாசஸ்தலத்தை கட்டணும். నాకు ఒక నివాస స్థలంను కట్టాలి. அதென்ன கட்டிடலாம் ஆண்டவரே? అదేంటి ప్రభా, కడతాను ప్రభా. எப்படி கட்டலாம்? ఎలా కడదాం? கான்கிரீட் அந்த இதுல கட்டலாமா? కాంక్రీట్తో కడదామా? இல்ல మార్బుల్స్ல కట్టலாமா? మార్బుల్స్ రాళ్లతో కడదామా? இல்ல గ్రానైట్స్తో కట్టலாமா? గ్రానైట్స్తో కడదామా? గూడారத்துல కట్టணும். ప్రభు చెబుతున్నాడు గుడారములో కట్టాలి. గుడారத்துலயா?
சொன்னார். నేను దేవుని ఇల్లు అయ్యుంటే, நான் கர்த்தருடைய வீடாக இருக்க வேண்டும் என்று சொன்னார். నేను దేవుని యొక్క ఇల్లునై ఉండాలి అనంటే, என்னுடைய தனிப்பட்ட வாழ்க்கையிலே கர்த்தருடைய வசனத்தின்படி நான் வாழ வேண்டியவனாக నా இருக்கிறேன். యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క వాక్యానుసారంగా నేను జీవించవలసిన వాడునై ఉన్నాను. గమనిస్తున్నారా? அப்ப நான் கர்த்தருடைய வீடு என்றால் என்னுடைய வாழ்க்கை வசனத்தினால் கட்டப்பட வேண்டும். నేను దేవుని ఇల్లు అయితే నా జీవితం దేవుని యొక్క వాక్యము చేత కట్టబడేదిగా ఉండాలి. என்னுடைய குடும்பம் தேவனுடைய வீடாக இருக்குமே என்று నా சொன்னால், యొక్క కుటుంబము దేవుని ఇల్లు అయి ఉంటే, அந்த குடும்பத்திலே தேவனுடைய கட்டளைகள் மாத்திரமே நிறைவேற்றப்பட வேண்டியதாக இருக்கிறது. ఆ యొక్క ఇంటిలో దేవుడిచ్చేటువంటి ఆ కట్టడములను అనగా ఆ యొక్క ఆజ్ఞలను మాత్రమే నెరవేర్చువారమై ఉండాలి. இந்த சபை தேவனுடைய வீடாக இருக்குமேயானால், ఈ సంఘము దేవుని యొక్క ఇల్లు అయితే, பிரியமானவர்களே, இந்த சபையிலே கர்த்தருடைய வார்த்தையின்படியான காரியங்கள் மாத்திரமே நடக்க வேண்டியதா இருக்கிறது. ప్రియమైన వారులారా, ఈ సంఘములో దేవుని యొక్క వాక్యము ప్రకారంగా, మాట ప్రకారముగానే కార్యములన్నీ కూడా జరగవలసినవై ఉంటున్నవి. தீமோத்திக்கு எழுதின முதலாம் நிருபம் 3ஆம் அதிகாரம் அதனுடைய 15வது வசனத்திலே తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ஆண்டவர் சபையை குறித்து சொல்லுகிற வார்த்தையை நாம் அங்கே பார்க்கின்றோம். ప్రభు వారు సంఘమును గురించి చెప్పుతున్న మాటను మనం అక్కడ చూస్తుంటున్నాం. தேவனுடைய வீட்டிலே நடக்க வேண்டிய வகையை நீ அறியும்படி இவைகளை உனக்கு எழுதுகிறேன். దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. இங்கே தமிழ்ல தேவனுடைய வீடு என்று எழுதப்பட்டிருக்கிறது. అక్కడ తమిళ్లో దేవుని యొక్క ఇల్లు అని రాయబడి ఉంటున్నది. ஆங்கில மொழிபெயர்ப்பிலையும் தி ஹவுஸ் ஆஃப் காட் என்று எழுதப்பட்டிருக்கிறது. అలాగే ఇంగ్లీష్ లో కూడా దేవుని ఇల్లు అనే రాయబడి ఉంటున్నది. அப்போ சபை தேவனுடைய வீடாக இருக்கிறது. అలాగైతే సంఘం దేవుని యొక్క ఇల్లు అయి ఉంటున్నది. அந்த சபையிலே, அந்த வீட்டிலே, தேவனுடைய வீட்டிலே, ఆ యొక్క సంఘములో అనగా ఆ దేవుని యొక్క ఇంటిలో தேவனுடைய முறைமைகள், தேவனுடைய வழிகாட்டுதலின்படிதான் நாம் நடக்க வேண்டியவர்களாக இருக்கின்றோம். దేవుడిచ్చేటువంటి ఆ పద్ధతి ప్రకారంగానే, దేవుడిచ్చేటువంటి ఆ నడుపుదల ప్రకారంగానే కార్యములు జరగవలసి ఉంటున్నవి. இந்த வசனத்துக்கு மேல கொஞ்சம் நாம பார்த்தோம்னா, ఈ వచనమునకు పైగా మనం చూసినట్లయితే 2ஆம் அதிகாரம் 8வது வசனத்திலே 2వ అధ్యాయం 8వ వచనంలో தேவனுடைய வீட்டிலே புருஷர்கள் எப்படி நடக்கணும் என்று அங்கு சொல்லப்பட்டிருக்கிறது. దేవుని యొక్క ఇంటిలో పురుషులు ఎలాగులో ప్రవర్తింపవలనో చెప్పబడి ఉంటున్నది. 9ஆம் வசனத்திலே 9వ వచనంలో தேவனுடைய வீட்டிலே ஸ்திரீகள் எப்படி நடக்க வேண்டும் என்று சொல்லப்பட்டிருக்கிறது. దేవుని యొక్క ఇంటిలో స్త్రీలు ఎలాగున ప్రవర్తింపవలనో తెలియజేయబడి ఉంటున్నది. 3ஆம் அதிகாரம் முதல் வசனத்திலே 3వ అధ్యాయం యొక్క మొదటి వచనంలో தேவனுடைய வீட்டிலே கண்காணிகள் எப்படி நடக்க வேண்டும் என்று சொல்லப்பட்டிருக்கிறது. 3వ అధ్యాయం మొదటి వచనములో సంఘ పెద్దలు ఎలాగున ప్రవర్తింపవలనో అనేటువంటి మాట తెలియజేయబడి ఉంటున్నది. 3ஆம் அதிகாரத்தினுடைய 8வது வசனத்திலே 3వ అధ్యాయం యొక్క 8వ వచనంలో உதவிக்காரர்கள் தேவனுடைய வீட்டிலே எப்படி நடக்க வேண்டும் என்று எழுதப்பட்டிருக்கிறது. పరిచారకులు దేవుని యొక్క ఇంటిలో ఎలాగున ప్రవర్తింపవలనో తెలియజేయబడి ఉంటున్నది. 16ஆம் వచనத்திலே 11వ వచనంలో உதவிக்காரிகள் எப்படி நடக்க வேண்டும் என்று சொல்லப்பட்டிருக்கிறது. పరిచర్య చేయు స్త్రీలు ఎలాగూ ప్రవర్తింపవలనో తెలియజేయబడి ఉంటున్నది. புருஷர்கள் పురుషులు தம்முடைய இஷ்டத்துக்கு சபையில நடக்க முடியாது. వారి వారి ఇష్టానుసారంగా సంఘములో ప్రవర్తింపడానికి వీలు లేదు. ஸ்திரீகள் అలాగే స్త్రీలు தங்களுடைய இஷ்டத்துக்கு சபையில நடக்க முடியாது. మీ యొక్క ఇష్టానుసారంగా సంఘములో ప్రవర్తింపకూడదు. கண்காணிகள் అలాగే అధ్యక్ష పదవిని కోరిన వారు, లేక అధ్యక్షులు, மூப்பர்களா இருக்கிறவர்கள், అలాగే పెద్దలుగా ఉన్నటువంటి వారు தங்களுடைய விருப்பத்தின்படி சபையை நடத்த முடியாது. మీ ఇష్టానుసారంగా సంఘం మీరు నడిపించలేరు. உதவிக்காரர்கள், అలాగే పరిచారకులు, உதவிக்காரிகள், అలాగే పరిచర్య చేయు స్త్రీలు தங்களுடைய விருப்பத்தின்படியான நிலைமையிலே காரியங்களை நிறைவேற்ற முடியாது. మీ ఇష్టానుసారంగా మీ యొక్క కార్యములను సంఘములో ఏమాత్రము కూడా నెరవేర్చకూడదు. ஒவ்வொருவரும் ఒక్కొక్కరు தேவனுடைய வீட்டிலே நடக்க வேண்டிய வகையை கர்த்தர் நமக்கு சொல்லி இருக்கின்றார். ఒక్కొక్కరు దేవుని యొక్క సంఘములో ఎలాగూ ప్రవర్తింపవలనో అందరికీ ప్రభు తెలియజేసి ఉంటున్నాడు. ஒரு நியமத்தை கர்த்தர் கொடுத்திருக்கின்றார். ఒక నియమమును ప్రభు తెలియజేసి ఉంటున్నాడు. ஒரு சட்டங்களை கொடுத்திருக்கின்றார். ఒక
చట్టాలను ఆయన ఇచ్చి ఉంటున్నాడు. அந்த சட்டத்தின்படியாக அந்த ஒழுங்கின்படியாக நாம் நடக்க வேண்டியவர்களாக இருக்கின்றோம். ఆ పద్ధతి ప్రకారంగా ఆ క్రమము చొప్పుననే మనము ప్రవర్తించవలసిన వారమై ఉంటున్నాం. பிரியமானவர்களே, தேவனுடைய வீடு என்னுடைய விருப்பு வெறுப்புகளை நிறைவேற்றுகிற ஒரு இடம் கிடையாது. ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఇంటిలో నా యొక్క ఇష్టాలను నా యొక్క కష్టాలను నెరవేర్చేటువంటి ఇల్లుగా ఉండకూడదు. இதை ஏன் செய்றீங்க? ఇది ఎందుకు చేస్తున్నారు? எனக்கு பிடிச்சிருக்கு, அதனால நான் செய்றேன். నాకు ఇది ఇష్టమయ్యా అందుకని నేను చేస్తున్నాను. அது உன் வீட்டுல செஞ்சுக்கோ, అది నీ ఇంట్లో నువ్వు చేసుకో. இங்க தேவனுடைய வீடு, ఇది దేవుని ఇల్లు. இதை ஏன் செய்யல? ఇది ఎందుకు నువ్వు చేయలేదు? இது எனக்கு பிடிக்கல, నాకు నచ్చలేదు, அதனால நான் செய்யல. కాబట్టి నేను చేయడం లేదు. அது உங்க வீட்டுல பாத்துக்கோங்க, అది నీ ఇంట్లో నువ్వు చూసుకో. ஆனா தேவனுடைய வீட்டிலே, కానీ దేవుని ఇంటిలో உன் விருப்பு வெறுப்பை நிறைவேற்றுகிற இடம் அல்ல. నీ యొక్క ఇష్టమును నీ యొక్క ద్వేషమును నెరవేర్చేటువంటి స్థలం ఇది కాదు. தேவனுடைய வீடு, దేవుని ఇల్లు வசனத்தின்படியாய் நடக்க வேண்டிய ஒரு இடமாக இருக்கின்றது. దేవుని యొక్క వాక్యము ప్రకారంగానే జరగవలసినటువంటి ఒక స్థలమై ఉంటున్నది. நீங்கள் யாரோ என்ன செய்ய வேண்டும்? ఏం చేయాలి? என்ன செய்யணும்? ఏం చేయాలి? வசனத்தின்படி நடக்க வேண்டும். వాక్యానుసారంగా మనం జీవించాలి. ஆண்டவர் எங்கே இருக்கிறாரு? ప్రభు ఎక్కడున్నాడు? வெளிப்படுத்தின விசேஷம் 2ஆம் அதிகாரம் முதல் వచనం వాసి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. வெளிப்படுத்தின సంఘపు దూతకు ఈలాగు రాయము. வெளிப்படுத்தின விசேஷம் 2:1. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. அங்கே வாசிக்கிறோம், ஆண்டவர் எங்கே இருக்கிறாரு? ఇక్కడ చదువుతున్నాం, ప్రభు ఎక్కడ ఉన్నాడు? எங்க இருக்கிறாரு? ఎక్కడ ఉన్నాడు? நடுவிலே. మధ్యన. எது நடுவிலே? దేని మధ్య? அங்கே வாசிக்கிறோம், 7 பொன் குத்து விளக்குகளின் மத்தியிலே. 7 దీప స్తంభముల మధ్య. இந்த குத்து விளக்கு எதைக்கு ஒப்பா இருக்கிறது? ఈ దీప స్తంభము దేనికి సాదృశ్యంగా ఉన్నది? அதே வெளிப்படுத்தின விசேஷம் 1:20 வாசிக்கிறோம். అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నా. அந்த 7 நட்சத்திரங்கள் 7 சபைகளின் தூதர்களாம், நீ கண்ட 7 குத்து விளக்குகளும் 7 சபைகளாம். ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. குத்து விளக்குகள் எதற்கு ஒப்பா இருக்கிறது? ఆ దీప స్తంభములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ஹலோ ஹலோ, இங்கே பாருங்க. నా వైపు చూడండి, నా వైపు చూడండి. அவங்க வேலை செஞ்சுக்கிட்டோம், వారు వారు పని చేసుకునేవాడిని. நாம் இங்கே கவனிக்கிறோம். మనం ఎక్కడ గమనిద్దాం. குத்து விளக்குகள் எதற்கு ஒப்பா இருக்கிறது? దీప స్తంభములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? சபைகளுக்கு, సంఘములకు. அப்ப ஆண்டவர் எங்கே உலாவுகிறார்? అలాగైతే ప్రభు ఎక్కడ సంచరిస్తున్నాడు? சபைகளின் நடுவிலே, సంఘముల మధ్య. அப்ப ஆண்டவர் எங்கே இருக்கிறார்? అలాగైతే ప్రభు ఎక్కడ ఉన్నాడు? சபையின் நடுவிலே இருக்கிறார். సంఘం మధ్యలో ఉన్నాడు. அப்ப சபையின் நடுவிலே இருக்கிறார் என்றால், సంఘం మధ్యలో ఉన్నాడు అంటే அவர் எல்லாவற்றையும் கவனித்துக் கொண்டிருக்கின்றார். ఆయన అన్నిటిని గమనిస్తూ ఉన్నాడు. அவருக்கு மறைவானது எதுவுமே கிடையாது. ఆయనకు మరుగైనది అంటూ ఏది లేదు. அவர் எல்லாவற்றையும் கவனித்துக் கொண்டிருக்கிறார். ఆయన సమస్తమును ఆయన గమనిస్తున్నాడు. அவருடைய பிரசன்னம் சபையிலே இருக்கிறது என்றால், ఆయన ప్రసన్నత సంఘములో ఉన్నది అంటే என்ன அர்த்தம்? అర్థం ఏమిటి? அவர் எல்லாவற்றையும் ఆయన సమస్తమును பார்த்து கொண்டிருக்கிறார். చూస్తూ ఉన్నాడు. அவர் எல்லாவற்றையும் பார்க்கிறார். ఆయన సమస్తమును చూస్తున్నాడు. என்னெல்லாம் பார்க்கிறாரு? ఏం చూస్తున్నాడు? அதே எபேசியர், வெளிப்படுத்தின விசேஷம், అదే ప్రకటన గ్రంథం 2ஆம் அதிகாரம் 2వ అధ్యాయం 2-3 వచనங்களை వాసింగ్. 2-3 వచనాలు చదువుకుందాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు,
నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకు నిన్న ప్రేమను నీ వదిలితవని. மூணு வரைக்கும் போ. இங்கே நான் அறிந்திருக்கிறேன்னு சொல்றார். ఇక్కడ ప్రభు చెప్తున్నాడు నేను ఎరుగుదును అంటున్నాడు. என்னெல்லாம் அறிந்திருக்கிறாரு? ఆయన ఏమేమి ఎరిగిన వాడుగా ఉన్నాడు. ஒவ்வொரு ஸ்டேட்மெண்ட்டுக்கும் அந்த அறிந்திருக்கிறேன் என்ற வார்த்தையை போட்டு வாசிங்க. ఒక్కొక్క మాటకును మీరు నేను ఎరుగుదును అని చెప్పిన మాటను మీరు పెట్టుకొని చదవండి. என்ன வாசிக்கிறோம்? ఏం చదువుతున్నా? உன் கிரியைகளை அறிந்திருக்கிறேன். నీ క్రియలను నేను ఎరుగుదును. உன் பிரயாசத்தை அறிந்திருக்கிறேன். నీ కష్టమును నేను ఎరుగుదును. உன் பொறுமையை அறிந்திருக்கிறேன். నీ సహనమును ఎరుగుదును. மூன்றாவது வசனத்துல நீ சகித்துக் கொண்டிருக்கிறதை அறிந்திருக்கிறேன். నీవు సహింపలేవని నేను ఎరుగుదును. நீ பொறுமையா இருக்கிறதை அறிந்திருக்கிறேன். క్షమించండి, నీవు సహనము కలిగిన వాడవై ఉన్నావని ఎరుగుదును. நீ பொறுமையா இருக்கிறதை அறிந்திருக்கிறேன். నీవు భారము భరించేవాడు అలయలేదని నేను ఎరుగుదును. இதெல்லாம் சொல்றாரு. ఇవన్నీ చెప్తున్నాడు. நான் அறிந்திருக்கிறேன், నేను ఎరుగుదును. சபையில సంఘంలో நிறைய பேர் இதெல்லாம் செஞ்சிட்டு இருக்கிறாங்க. అనేక మంది చేస్తున్నారు. ஒருவேளை உங்களுடைய ஊழியருக்கு தெரியாம இருக்கலாம். ఒకవేళ మీ సేవకునికి తెలియకపోవచ్చు. நீங்க செய்கிறது ஊழியருக்கு தெரியாம இருக்கலாம். మీరు చేసే పనులు సేవకునికి తెలియకపోవచ్చు. மூப்பர்களுக்கு தெரியாம இருக்கலாம். పెద్దలకు తెలియకపోవచ్చు. ஆண்டவர் சொல்றாரு, ప్రభు అంటున్నాడు, ఐ నో, నేను ఎరుగుదును. ఐ నో, నాకు తెలుసు, நான் அறிந்திருக்கிறேன், నేను ఎరుగుదును. உன்னுடைய எல்லா கஷ்டங்களையும் நான் அறிந்திருக்கிறேன். నీ ప్రతి కష్టమును నేను ఎరిగిన వాడనై ఉన్నాను. உன்னுடைய எல்லா பிரயாசத்தையும் நான் அறிந்திருக்கிறேன். నీ ప్రతి ప్రయాసతను నేను ఎరిగిన వాడనై ఉన్నాను. இந்த வார்த்தைகளை கேட்கும்போது, ఈ మాటలు వినుచున్నప్పుడు எப்படி இருக்கு? ఎలాగుందండి? நமக்கு ஒரு ஆறுதல் வருது இல்லையா? మనకు ఒక గొప్ప ఆదరణ వస్తుంది కదా, ஒரு தைரியம் வருது, ఒక ధైర్యం వస్తుంది. யாருக்கு தெரிஞ்சா என்னங்க, என் ஆண்டவர் தெரிஞ்சிருக்கிறார். ఎవరికి తెలిస్తే ఏంటండి, నా ప్రభువుకు తెలుసండి. அவர் அறிந்திருக்கிறார், ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. அவர் அறிந்தவர் சொல்றாரு, உன்னை பற்றி நான் எல்லாவற்றையும் அறிந்திருக்கிறேன். ఎరిగిన వాడే అంటున్నాడు, నిన్ను గురించిన ప్రతి విషయం నేను ఎరిగిన వాడనై ఉన్నాను. இந்த வார்த்தையை கேட்கும் பொழுது நமக்கு ஒரு தைரியம் வரும். ఈ మాటను వినుచున్నప్పుడు మనకు ఒక ధైర్యం. இன்னொரு விஷயம், ఇంకొక సంగతి, 4வது వచనத்துல இன்னொன்னு சொல்றாரு. 4వ వచనంలో ఇంకో మాట కూడా చెప్తున్నాడు. என்ன? ఏమంటున్నాడు? நீ ஆதியில் கொண்டிருந்த அன்பை விட்டாய் என்றும் நான் அறிந்திருக்கிறேன். మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవనియు నేను ఎరిగిన వాడనై ఉన్నాను. இதுவும் தெரியும், ఇది కూడా నాకు తెలుసు. இப்ப இதுவும் தெரியும்னா இதை கேட்கும் போது எனக்கு என்ன உண்டாகும்? ఇప్పుడు ఇది కూడా ఆయనకు తెలుసు అంటే దీన్ని వినుస్తున్నప్పుడు నాకేం కలుగుతుంది? பயம் உண்டாகும், భయం కలుగుతుంది. உண்மையா? నిజమేనా? ஆண்டவர் நல்லவர், ప్రభు దయాళుడు, మంచివాడు, ఆయన మంచివాడు. குட். இந்த வார்த்தை நமக்கு எல்லாருக்குமே பிடிச்ச வார்த்தை. ఈ మాట ప్రభు దయాళుడు, ప్రభు మంచివాడు అను మాట మనకందరికీ బాగా నచ్చిన మాట. அது பாசிட்டிவ் வார்த்தையா நெகட்டிவ் வார்த்தையா? అది అనుకూలమైన పదమా లేక ప్రతికూలమైన పదమా? பாசிட்டிவ் வார்த்தை. நாம நல்லவங்களா இருந்தா அது நமக்கு பாசிட்டிவ் வார்த்தை. మనం మంచివారం అయితే అది మనకు అనుకూలమైన వచనమే. ஆனா நாம நல்லவங்க இல்ல, కానీ మనం మంచివారం కాదు కదా. இப்போ ஜட்ஜி ரொம்ப நல்லவர் அப்படின்ற வார்த்தை, இப்போ న్యాయవాది తీర్పు తెచ్చేవాడు మంచివాడు అనే మాట குற்றவாளிக்கு நல்ல செய்தியா கெட்ட செய்தியா? ఆ నేరస్తునికి మంచి వార్త లేక చెడు వార్త? ஜட்ஜி ரொம்ப நல்லவராண்டா, ఒరే ఆ జడ్జి చాలా మంచివాడంట அப்படின்னு என்ன அர்த்தம்? అంటే అర్థం ఏంటి? இவங்க ஆட்டம் அங்கே செல்லாதுன்னு அர்த்தம். ఈ ఆడే ఆటలన్నీ అక్కడ చెల్లుబడి కావని అర్థం. ஏன்னா அவர் ரொம்ப நல்லவர், ఎందుకంటే ఆ జడ్జి చాలా మంచివాడు. ஆனா அதே ஒரு நல்லவன் ஜட்ஜி ரொம்ப நல்லவர் அப்படின்னு கேட்டார்னா, అదే ఒక మంచివాడు జడ్జి చాలా మంచివాడురా అన్న మాట విన్నాడు అంటే அவனுக்கு ஒரு ஆறுதல், అతనికి ఒక ఆదరణ. சரி ஜட்ஜி நல்லவர், நான் சொன்ன அவர் கேட்பாரு. సరే జడ్జి చాలా మంచివాడు, నేను చెప్తే ఆయన వింటాడు, நான் சொல்றத புரிஞ்சுக்குவாரு, నేను చెప్పేది అర్థం చేసుకుంటాడు. கர்த்தர் நல்லவர், ఇప్పుడు ప్రభు దయాళుడు మంచివాడు அப்படின்னு என்ன அர்த்தம்? అంటే అర్థం ఏమిటి? நான் கர்த்தருக்கு అనుకూలமா இருந்தால், నేను ప్రభువుకు అనుకూలమైతే அது எனக்கு நல்ல செய்தி, అది నాకు మంచి వార్తే. நான் செய்கிறதெல்லாம் பாவமாக இருக்குமே, ஆனால் నేను చేసేవన్నీ కూడా పాపములైతే கர்த்தர் நல்லவர், ప్రభువు మంచివాడు. அது ரொம்ப ஆபத்தான ஒரு வார்த்தை. ఇది చాలా అపాయకరమైనటువంటి
ఆపదతో కూడినటువంటి మాట. நான் பயப்பட வேண்டிய ஒரு வார்த்தை. ఇది నేను భయపడవలసినటువంటి ఒక మాట. தேவனுடைய பிரசன்னம் என்னுடைய வீட்டிலே இருக்குமேயானால், దేవుని యొక్క ప్రసన్నత నా ఇంటిలో ఉంటే நான் எவ்வளவு ஜாக்கிரதையா இருக்க வேண்டும். నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. தேவனுடைய பிரசன்னம் என்னுடைய சபையிலே இருக்க வேண்டும் என்றால், దేవుని యొక్క ప్రసన్నత నా యొక్క సంఘములో ఉంటే, தேவனுடைய சபை சமூகத்தின் நிமித்தமாக நான் எவ்வளவு ஜாக்கிரதையாய் வாழ வேண்டும். దేవుని యొక్క సన్నిధిని గురించి నేను ఎంత జాగ్రత్త కలిగిన వానిగా జీవించాలి. என்ன కారణం? కారణం ఏమిటి? அவர் எல்லாவற்றையும் பார்த்து கொண்டு இருக்கிறார். ఆయన సమస్తమును చూచే దేవుడై ఉన్నాడు. அவர் நடுவில் இருக்கிறார். ఆయన మధ్యలో ఉన్నాడు. அவர் நல்லது செய்யறவங்களையும் பார்க்கிறாரு. ఆయన మంచి చేసే వారిని చూస్తున్నాడు. தீங்கு செய்கிறவரையும் பார்க்கிறார். ఆయన చెడ్డవారిని కూడా చూస్తున్నాడు. தீங்கு செய்கிறவர்கள், చెడు చేసేవారిని చూస్తున్నాడు. கெடுதல் பண்றவங்க, చెడు చేసేవారు பார்க்கிறாரா? చూస్తున్నాడా? இப்போ நம்ம யோசனை என்ன? మన యొక్క ఆలోచన ఏమిటి? ஆண்டவர் இவனை தூக்குனா நல்லா இருக்கும். ప్రభుగా నిన్ను పిలుచుకుంటే బాగుంటుంది కదా. யோசிக்கிறோமா? ఆలోచన చేస్తున్నామా? இவன் சபைக்கு ரொம்ப கெடுதல் பண்றான்டா, వీడు సంఘానికి చెరిపేవాడు రాయుడు, இவனை ஆண்டவர் சீக்கிரமா எடுத்துட்டா நல்லா இருக்கும். ఈయన కానీ దేవుడు త్వరగా తీసుకుంటే బాగుంటుంది. நம்ம யோசிக்கிறோமா? మనం ఆలోచన చేస్తున్నామా? அந்த மாதிரி எல்லா சபையிலுமே இருக்கிறாங்க. అలాగునా అన్ని సంఘాల్లో ఉన్నారు. அந்த 1-2 நபர்கள் எல்லா சபையிலுமே இருக்கிறாங்க. ఆ ఒక్కరు ఇద్దరు అన్ని సంఘాల్లోనూ ఉన్నారు. కొంచెం யோசிங்க, కొంత ఆలోచన చేయండి. அவனை மாத்துறதற்கோ, వారిని మార్చుటకో, இல்ல அவனை அடிக்கிறதற்கோ, లేక వారిని కొట్టుటకో, இல்ல அவனை எடுக்கிறதற்கோ, లేక అతనిని తీసుకున్నటకో ஆண்டவருக்கு எவ்வளவு நேரம் தேவை? ప్రభువుకు ఎంత సమయం కావాలి? நான் சொல்றது புரியுதுங்களா? నేను చెప్పేది అర్థమవుతుందా? அவனை மாத்தணும், மனம் திரும்ப வைக்கணும். ఒకటి వాడు మారాలి, వాడు మనసు మారాలి. இல்லனா அவனை அடிச்சாவது மாத்தணும், లేక ప్రభువాన్ని కొట్టైనా మార్చాలి. இல்லனா లేకుంటే போதும்டா நாயனா வந்துரு அப்படின்னு சொல்லி எடுத்துக்கணும். ఒరే సాలరా నాయన ఇంకా నా దగ్గరికి వచ్చేయనా తీసుకోవాలి. இதுல ஏதாவது ஒண்ணு செய்யறதற்கு ஆண்டவருக்கு எவ்வளவு நேரம் தேவை? వీటిలో ఏదైనా ఒకటి చేయడానికి ప్రభువుకు ఎంత సమయం కావాలి? ஒரு సెకండ్ போதும், ఒక్క క్షణం చాలు. ஆனா அவர் செய்யல. కానీ ఆయన చేయలేదు. ஏன் செய்யல? ఎందుకు చేయడం లేదు? 2 விஷயம் சொல்றேன். 2 విషయాలు. அவனுக்கு அவகாசம் கொடுக்கப்படுகிறது. ఒకటి, అతనికి అవకాశం ఇవ్వబడుతుంది. రెండవదిగా அவனை வச்சு உங்களுக்கு பாடம் சொல்லி கொடுக்கிறார். అతనిని బట్టి మీకు పాఠాలు నేర్పిస్తున్నాడు ప్రభు. நம்மளை யாராவது சொரண்டி பார்த்தாதான் நம்முடைய உண்மையான கேரக்டர் வெளியே வரும். మనము ఎవరినైనా గోకి చూస్తేనే, గీరి చూస్తేనే మన నిజ స్వభావం ఏమిటో బయట కనిపిస్తుంది. உண்மையா? నిజమేనా? யாருமே என்னை எதுவுமே பண்ணல அப்படின்னா நான் நல்லவன் தான். ఎవరు నన్ను వచ్చి అసలు ఏం చేయడం లేదంటే నేను మంచోన్నే. தெலுங்குல ஒரு நல்ல வார்த்தை, கெலிக்கித்தே. அப்ப தெரியும் நம்முடைய உண்மையான சுபாவம் என்னன்னு. మనల్ని గెలికినప్పుడు అప్పుడు తెలుస్తుంది మన నిజ స్వభావం ఏమిటో. அந்த రంగు బయటపడుద్ది. அந்த గెలకడానికి ஒருத்தன் தேவை. అలాగ చేయడానికి ఒక వ్యక్తి అవసరం, இல்லையா? కదా? அதனாலதான் அவனை ஆண்டவர் வச்சிருக்கிறார். కాబట్టి ప్రభు అతను ఉంచాడు. அப்ப அவனை வச்சிருக்கிற வரைக்கும், అలాగైతే అతడు ఉన్నంత వరకు நான் யாரு, నేను ఎవరిని, என்னோட உண்மையான சுபாவம் என்ன, నా నిజ స్వభావం ఏమిటి, நான் அவனை వెరుக்கிறேனா, నేను అతనిని ద్వేషిస్తున్నాను, அவனை நேசிக்கிறேனா, అతనిని ప్రేమిస్తున్నాను, அவனுக்காக ஜெபிக்கிறேனா, అతని కొరకు ప్రార్థిస్తున్నానా, இல்ல அவன் ఇల్లామ పోనా నల్లా இருக்குமே அப்படின்னு யோசிக்கிறேன், లేక అతను లేకుండా ఉంటే బాగుండే అని అనుకుంటున్నానా. அப்ப என்னை வணைகிறதற்கு தான் ஆண்டவர் அவனை வைத்திருக்கிறார். అలాగైతే నన్ను మలచుడాని కొరకే ప్రభు అతని నుంచి ఉంటున్నాడు. ప్రియమైనవర్గలే, కర్తరుடைய సమూహం సభయిலே இருக்கிறது என்று சொன்னால், ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధి దేవుని సంఘములో ఉన్నది అని అంటే அவர் எல்லாவற்றையும் பார்த்து கொண்டிருக்கிறார். ఆయన సమస్తమును చూస్తూ ఉంటున్నాడు. அவருக்கு మறைవాனது எதுவுமே கிடையாது. ఆయనకు మరుగై ఉన్నదంటూ అసలు ఏదీ లేదు. அவர் நல்லதையும் பார்க்கிறாரு, ఆయన మంచిదియును చూస్తున్నాడు, அவர் கெடுதலையும் பார்க்கிறாரு, ఆయన చెడ్డవాటిని చూస్తున్నాడు. அவருடைய நேரம்
வரும் பொழுது அவர் ஏற்றதை செய்கிற தேவனாக அவர் இருக்கிறார். ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఏదైతే చేయదలిచాడో అవన్నీ కూడా చేసే దేవుడై ఉంటున్నాడు. அது வரைக்கும் நான் என்ன பண்ணணும்? అంతవరకు నేనేం చేస్తుండాలి? என்னுடைய வேலை, என்னுடைய பொறுப்பு சபையில என்னவா இருக்கிறதோ அதை நிறைவேற்றி கொண்டு நான் முன்னேறி செல்ல வேண்டியவனாக. నా యొక్క పని ఏమిటో, నా బాధ్యత ఏమిటో ఆ పనిని నేను నెరవేర్చుకునుచు వెళ్ళవలసిన వాడనై ఉంటున్నాను. நான் யாரை பார்க்க வேண்டும்? నేను ఎవరిని చూడాలి? இவர்களை அல்ல, இவர்களை அல்ல, వీరిని కాదు, சூழ்நிலைகளை அல்ல, పరిస్థితులను కాదు. எபிரெயர் 12:1 వాసిக்கிறோம். ఎబ్రాయీయుల పత్రిక 12వ అధ్యాయం యొక్క మొదటి వచనంలో చదువుతున్నా, விசுவாசத்தை துவக்குகிறவரும் முடிக்கிறவருமாகிய இயேசுவை நோக்கி நாம் ஓட வேண்டியவர்களாய் இருக்கிறோம். విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు పరిగెత్తవలసిన వారమై ఉంటున్నాం. நான் பார்க்க வேண்டியது வேற யாரையோ அல்ல, చూడవలసినది వేరెవరినో కాదు, சூழ்நிலைகளை அல்ல, పరిస్థితులను కాదు. இவைகளின் மத்தியிலே, వీటి మధ్యలో நான் யாரை பார்க்கணும்? నేను ఎవరిని చూడాలి? நான் யாரை பார்க்கணும்? నేను ఎవరిని చూడాలి? கர்த்தரை பார்க்க. ప్రభువును చూడాలి. எனக்கு ஒரு சம்பவம் ஞாபகத்துக்கு வருகிறது. ఒక సంభవం నాకు జ్ఞాపకానికి వస్తుంది. பேதுரு படகிலிருந்து, ஆண்டவரே நீரே ஆனால் நான் கடல் மேல நடந்து வரேன் அப்படின்ட்டு கேட்கிறாரு. పేతురు ప్రభు వైపు చూచి, ప్రభువా నీవే అయితే ఈ సముద్రపై నేను నడిచొస్తాను ప్రభు అన్నాడు. சொன்னாரா? చెప్పాడా? சொல்லும்போது காத்து அடிச்சுக்கிட்டே இருக்கா? చెప్తున్నప్పుడే ఆ గాలి వస్తూనే ఉన్నది కదా, கடல் பொங்கிட்டே இருக்கா, ఆ సముద్రంలో కూడా ఆ అలలు రేగుతూనే ఉన్నాయి కదా, காரிருள் சூழ்ந்திருந்ததா, கட்டிக்கச்சி కట్టిక చీకటి కూడా ఉన్నది కదా. ஆண்டவர் சொன்னாரு இறங்கி வா. ప్రభు అన్నాడు, సరే నువ్వు దిగిరా, నడిచిరా. அவன் இறங்கினான், అతడు దిగాడు, அவன் நடந்தான். అతడు నడిచాడు. எது வரைக்கும் நடந்தான்? ఎంతవరకు నడిచాడు? அவரை பார்த்து நடக்கிற வரைக்கும் நடந்தான். ప్రభు వైపు చూచేంత వరకు నడిచాడు. அவன் கர்த்தரை பார்த்து நடக்கும்போது கடல் பொங்கிட்டு தான் இருந்துச்சு. అతడు ప్రభు వైపు చూచి నడుస్తూ ఉన్నప్పుడు సముద్రంలో అలలు రేగుతూనే ఉన్నాయి, காத்து அடிச்சுக்கிட்டு தான் இருக்கு, గాలి కూడా విసురుతూనే ఉన్నది, அந்தகாரம் சூழ்ந்துதான் இருக்கிறது, ఆ కటిక చీకటి కమ్ముకునే ఉన్నది. ஆனா இதெல்லாம் அவனை பாதிக்கவே இல்லை. కానీ ఏవి కూడా అతనిపై ప్రభావితం చూపలేదు. எது வரைக்கும்? ఎంతవరకు? அவன் கர்த்தரை பார்த்து நடந்து கொண்டு சென்று கொண்டிருக்கிற வரைக்கும். అతడు ప్రభు వైపు మాత్రమే చూచి నడుచుకుంటూ వెళ్ళేంత వరకే. ஆனால் கர்த்தர் மேல் இருக்க வேண்டிய பார்வை, ఎప్పుడైతే ఆ ప్రభు వైపు ఉండవలసినటువంటి ఆ యొక్క చూపు விலகி சுற்றி பார்க்க ஆரம்பித்தானோ, తొలగిపోయి చుట్టూ చూడడానికి ప్రారంభించాడో என்னாச்சு? ఏమైంది? அவன் மூழ்கி போக ஆரம்பித்தான். అతడు మునిగిపోసాగెను. ஆண்டவருடைய பிரசன்னம் இருக்கிற வரைக்கும் தான் நம்முடைய வாழ்க்கையில முன்னேற்றம். దేవుని యొక్క ప్రసన్నత మనతో ఉన్నంత వరకే మన యొక్క జీవితంలో ముందుకు సాగిపోయే జీవితం. கர்த்தருடைய பிரசன்னம் இல்லை என்று சொன்னால், దేవుని ప్రసన్నత లేదు అని అంటే நாம் மூழ்கி போகக்கூடிய அனுபவம், మనము మునిగిపోయేటువంటి అనుభవంలో వెళ్ళిపోతాం. நாம் கீழே இறங்கி போகக்கூடியவர்களாகத்தான் நாம் இருப்போம். మనము క్రిందికి దిగిపోయేటువంటి వారంగానే మనం ఉంటాం. பிரியமான சகோதரனே, சகோதரிகளே, ప్రియమైన సహోదర సహోదరులారా, என் தனிப்பட்ட வாழ்க்கையில, నా యొక్క వ్యక్తిగత జీవితంలో தேவனுடைய பிரசன்னத்தினால் நிரப்பப்பட்டு இருக்க வேண்டும். దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడి ఉండాలి. குடும்ப வாழ்க்கையில, నా కుటుంబ జీవితంలో தேவனுடைய பிரசன்னத்தினால் நிரப்பப்பட்டு இருக்க. దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడి ఉండాలి. குடும்பம் தேவனுடைய பிரசன்னத்தினால் நிரப்பப்பட்டிருக்கா அப்படின்ற கேள்வியை எழுப்பணும் அப்படின்னு சொன்னா, కుటుంబము దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడి ఉన్నదా అన్న ప్రశ్నను అడగాలి అనంటే, இன்னைக்கு நிறைய வீடுகள்ல ஜெபமே இல்லை. ఈ యొక్క దినాల్లో అనేక కుటుంబాలలో ఇళ్లలో అసలు ప్రార్థనే లేదు, குடும்ப ஜெபங்கள் இல்ல, కుటుంబ ప్రార్థనే లేదు, எல்லாரும் சேர்ந்து ஜெபிக்கிறது இல்ல, అందరూ కలిసి ప్రార్థించేది లేదు, எல்லாரும் சேர்ந்து பைபிள் படிக்கிறது இல்ல, అందరూ కలిసి గ్రంథాన్ని చదివేది లేదు, எல்லாரும் சேர்ந்து பாட்டு பாடுறது இல்ல, అందరూ కలిసి పాటలు పాడేది లేదు. குடும்பங்களாக உட்கார்ந்து தேவனுடைய சமூகத்திலே பலிபீடத்தை கட்டுகிற அனுபவம் இன்றைக்கு குடும்பங்களிலே இல்லாம போயிடுச்சு. కుటుంబాలుగా కలిసి అందరూ కలిసి బలిపీఠములను కట్టేటువంటి అనుభవము కుటుంబాల్లో లేకుండా పోయినది. கொஞ்சம் யோசிங்க, కొంత ఆలోచించండి. எல்கானா குடும்பத்துக்கு நீங்க வந்தீங்கன்னா, ఎల్కానా కుటుంబానికి మీరు వస్తే சாமுவேல் முதல் புஸ்தகம் సమూయేలు మొదటి గ్రంథం
முதல் அதிகாரத்தினுடைய 28வது வசனம் வாசிங்க. మొదటి అధ్యాయం 28వ వచనం చదవండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. அவன் அங்கே கர்த்தரை பணிந்து கொண்டான். అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. யாருங்க அவன்? ఎవరండి అతడు? சாமுவேல். సమూయేలు. என்ன வயசு? వయసు ఎంత అండి? 3 வயசா? 3 సంవత్సరాల. பால் மறக்கிற வயசு. పాలు విడుచు వయసు 5 வச்சுக்கோங்க. ఒక 5 సంవత్సరాలు అనుకోనండి. 5 வயசு. 3 இயர்ஸ். ఓకే 3 இயர்ஸ் ஃபைனல். సరే పెద్ద అని చెప్పి 3 సంవత్సరాలు ఫైనల్. பால் மறந்த உடனே ஆலயத்துக்கு கொண்டு வராங்க. పాలు విడిచిన వెంటనే దేవాలయంలోనికి తీసుకుని వస్తున్నారు. இதுதான் தேவாலயம் அப்படின்னு சொன்ன உடனே, ఇదే దేవాలయము అని చెప్పిన వెంటనే அவன் என்ன செய்தான்? ఏం చేస్తున్నాడు? அவன் இறங்கி అతడు దిగి பணிந்து கொண்டான். అతడు సాగిలపడి మొక్కుతున్నాడు. என்ன வயசுல? ఏ వయసులో అండి? 3 வயசுல. యూకేజీ స్కూల్కి వెళ్ళిపోతాడు. ఓ మై గాడ్. ரைட். நிறைய பேர் 7 வயசு வரைக்கும் பால் குடிச்சிருக்கிறாங்க. చాలామంది 7 సంవత్సరాల వరకు కూడా పాలు తాగిన వారు ఉన్నారు. சரி, ఓకే, நமக்கு వయసు ముఖ్యం இல்லை, పాలు మరக்கிற వయసు. సరే, మనకి ఇప్పుడు వయసు ప్రాముఖ్యం కాదు, కానీ పాలు విడిచే వయసు మొత్తలో చిన్న వయసు. మొత్తానికి అది చాలా చిన్న వయసే. ஆனா கர்த்தருடைய ஆலயம் இதுதான் அப்படின்னு சொன்ன உடனே, కానీ దేవుని యొక్క ఆలయము ఇది అని చెప్పిన వెంటనే அவன் அப்பதான் ஃபர்ஸ்ட் டைம் வரான். అప్పుడే మొదటిసారిగా వస్తున్నాడు. இந்த ஃபர்ஸ்ட் டைம் வரும்போது, మొదటిసారిగా వస్తున్నప్పుడే தேவனுடைய ஆலயம் பார்த்த உடனே, దేవుని ఆలయం అని చూసిన వెంటనే என்ன செய்தான்? ఏం చేశాడు? அவன் అங்கே கர்த்தரை பணிந்து கொண்டான். అతడు అక్కడనే మ్రొక్కెనని చూస్తున్నాం. அவன் அங்கே கர்த்தரை அப்படி பணிந்து கொள்ள யார் காரணம்? అతడు అక్కడనే అలాగున మ్రొక్కడానికి గల కారణం ఎవరు? తల్లి. తల్లి. நான் అప్పాன்னு சொல்றேன். నేనైతే తండ్రి అని అంటాను. அம்மாவை இல்லைன்னு சொல்லல, తల్లి లేదని అంటాం లేదు, ஆனா அப்பாவை கொஞ்சம் ஹைலைட் பண்ணலாம்னு நான் நினைக்கிறேன். తండ్రిని కూడా కొంచెం హెచ్చించి చెబుదాం అనుకుంటున్నాను. அவருடைய பழக்கம் என்ன? అతని యొక్క అలవాటు ఏమిటి? 1వ அதிகாரம் 1వ అధ్యాయం 3వ వచనத்துல 3వ వచనంలో என்ன வாசிக்கிறோம்? ఏం చదువుతున్నాం? அவன் வருஷந்தோறும் கர்த்தருடைய சமூகத்திலே அவன் பலி செலுத்த செல்லுகிறவன் என்று நம்ம பார்க்கிறோம். ఏటేటా బలి అర్పించుటకు తన పట్టణమును విడిచి అతడికి పోవుచుండేటువంటి వాడు అని చూస్తుంటున్నాం. சீனா, அதாவது சிலோவிலே சேனைகளின் கர்த்தரை பணிந்து கொள்ள அவரும் பலியிடவும் வருஷந்தோறும் அவன் தன் ஊரிலே இருந்து போய் வருவான் என்று பார்க்கிறோம். అతని గురించి ఏం చదువుతున్నాం ఇక్కడ? ఇతడు సిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అతడికి పోవుచుండేనని చదువుతున్నాం. గమనిக்கிறீங்களா? గమనిస్తున్నారా? ఎల్కానావుடைய పழக்கம் என்ன? ఎల్కానా యొక్క అలవాటు ఏమిటి? அவனை பத்தி ఫస్ట్ சொன்ன వార్త, అతని గురించి మొదటిగా చెప్పబడిన మాట ఏంటి? యెహోవా வருஷந்தோறும் பலி செலுத்துகிறவன், ఏటేటా బలి అర్పించేవాడు, సిలోవుకు పోయి బలి సెலுத்தி வரணும், షిలోహునకు వెళ్ళి బలి అర్పించి వచ్చేవాడు. நல்லா கவனிங்க, బాగా గమనించండి. குழந்தைங்க 1 வயசு ஆயிடுச்சுன்னா கேள்வி கேட்க ఆరంభించిరుவாங்க. పిల్లలు 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇక ప్రశ్నించడానికి ప్రారంభిస్తారు. உண்மையா? నిజమేనా? என் பையெல்லாம் நான் எனக்கு கேள்வி கேட்டு கேட்டு நான் எனக்கு நிறைய விஷயம் கற்றுக் கொடுத்தான். నా కుమారుడే నన్ను ఎక్కువగా ప్రశ్నించి చాలా విషయాలు నేర్పించాడు. பிள்ளைகள் 1 வயசுல இருந்தே கேள்வி கேட்க ஆரம்பிச்சிரும். పిల్లలు 1 సంవత్సరం నుండే ఇక ప్రశ్నించడానికి ప్రారంభిస్తారు. சிலோவிலே போய் பலி செலுத்தணும்னா ஏதோ ஒரு ஆட்டை எடுத்துட்டு போய் பலி செலுத்தி வரமாட்டாங்க. షిలోహుకు వెళ్ళి అక్కడ బలి అర్పించి రావాలి అంటే ఏదో ఒక గొర్రెను తీసుకొని వెళ్ళి అక్కడ బలి అర్పించి రారు. அதற்காக தனியாக என்ன பண்ணணும்? దానిని సెలెక్ట్ பண்ணி எடுத்து வைக்கணும். దాని నిమిత్తమై విడిగా ఒక దానిని ఎన్నుకొని ప్రత్యేకించి దాన్ని తీసి పెట్టాలి. அது 3 மாசமோ 6 மாசமோ, ஒரு சில ஆடுகள் 1 வருஷம். அது என்ன செய்வாங்க?
பஸ்கா பண்டிகை பஸ்கா பலி செலுத்துகிறதற்கு ஒரு வருஷமாய் ஆயத்தம் பண்ணுவாங்க. దాన్ని ఏం చేస్తారు? 3 నెలలు 6 నెలలు, ఇంకా చెప్పాలంటే పస్కా బలిని అర్పించడానికి 1 సంవత్సరముగా దానిని సిద్ధపరుస్తూనే ఉంటారు. இப்போ இந்த ఆడుகளை బలికాக எடுத்து வைத்த ఆడుகளை மற்ற ఆడుகளோட విడమాட்டாங்க. ఇప్పుడు ఈ బలి అర్పించడానికి ఎన్నుకొనబడినటువంటి ఈ యొక్క గొర్రెను మిగతా గొర్రెలతో కూడా విడిచిపెట్టరు. இதுக்கு கொடுக்கிற ఆహారం వేరే, దీనికి ఇచ్చేటువంటి ఆహారం ప్రత్యేకమైనది, இதை பராமரிக்கிற விதம் வேరే, దీన్ని పరామర్శించేటువంటి విధానం వేరే ఉంటుంది. இதெல்லாம் வித்தியாசமா இருக்கும். ఇవన్నీ కూడా వ్యత్యాసంగా తేడాగా కనిపిస్తాయి. இப்போ சாமுவேலுக்கு 1 వయసు ఆయిடுச்சு. ఇప్పుడు సమూయేలుకు 1 సంవత్సరం అయింది. இப்போ ఎల్కానా అప్పా కిட்ட వరారు. ఇప్పుడు ఎల్కానా అనగా సమూయేలు ఎల్కానా దగ్గరికి వస్తున్నాడు. அப்பா அப்பா, నానా నానా, இந்த ஆடுகள் எல்லாம் வித்தியாசமா இருக்கு, ఈ గొర్రెలన్నీ కూడా తేడాగా ఉన్నాయి. இந்த ஆடுகளை அந்த ఆడుகளோட விட மாட்டேன்றீங்களே, ఈ యొక్క గొర్రెను ఎందుకు ఆ యొక్క గొర్రెలతో మీరు విడిచిపెట్టలేదే? ஏன்? ఎందుకు? ఎల్కానా சொல்றாரு. ఇప్పుడు ఎల్కానా చెప్తున్నాడు, இதெல்லாம் கர்த்தருக்கு. ఇదిగో ఇవి ప్రభువుకు. ஓ கர்த்தருக்கா? ఓ ప్రభువుకా? கர்த்தர் எங்க இருப்பாரு? ప్రభు ఎక్కడ ఉంటాడు? அவர் எல்லா இடத்துல இருப்பாரா? ఆయన అన్ని స్థలాల్లో ఉంటాడు. சிலோவிலே கர்த்தருடைய சமூகம் இருக்கிறது. షిలోహులో దేవుని యొక్క సన్నిధి ఉంటున్నది. அங்கே கர்த்தருடைய கூடாரம் இருக்கிறது. అక్కడ దేవుని గుడారం ఉంటున్నది. బలిపీఠం இருக்கிறது. బలిపీఠం ఉంటున్నది சிலோவிலே. షిలోహులో. அப்ப இது என்ன பண்ணுவீங்க? అలాగే దీన్ని ఏం చేస్తారు? ஒரு நாள் வரும், ఒక దినం వస్తుంది, பண்டிகை நாள், పండుగ దినము. நமக்கு பண்டிகை இருக்கு, మనకు పండుగ ఉంటున్నది, பஸ்கா பண்டிகை இருக்கு, పస్కా పండుగ ఉన్నది, கூடார பண்டிகை இருக்கு, గుడార పండుగ ఉంటున్నది. இப்படி பண்டிகைகள் இருக்கிறது. ఇలాగ పండుగలు ఉంటున్నాయి. பெந்தகோஸ்தே பண்டிகை இருக்கு. పెంతెకొస్తే పండుగ ఉంటున్నది. இந்த பண்டிகைகளுக்கு எல்லாம் நம்ம போய் ఈ యొక్క పండుగలో అందరూ వెళ్ళి இத பலி கொடுப்போம். ఇవన్నీ బలిస్తాం. பலி கொடுப்பீங்களா? బలి అర్పిస్తారా? யார் கொடுப்பான்? ఎవరిస్తారు? அது எப்படி செய்யணும்? దాన్ని ఎలా చేయాలి? அங்க ஒரு பிரதான ஆசார் இருப்பாரா? అక్కడ ఒక ప్రధాన యాజకుడు ఉంటారా? அவர் இப்படி Dress பண்ணிருப்பாரு, ఆయన ఇలాగన వస్త్రాలు இந்த மாதிரி ధరిస్తాడు, ஒரு கேப் வச்சிருப்பாரு, ఇలాగ ఒక క్యాప్ పెట్టుకుంటాడు, பெல் எல்லாம் இருக்கும், బిల్లు అన్ని ఉంటాయిరా. அப்படி நடக்கும்போது டிங் 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 சவுண்ட் வரும், ఇలాగ నడుస్తూ ఉంటే గలగలగలగని సౌండ్ వస్తుంది. கயிறு கட்டி இருப்பாரு, టై కట్టుకొని ఉంటాడు. அதாவது அந்த தேவாலயம் எப்படி இருக்கும் அப்படின்றத எல்கானா சாமுவேலுக்கு சொல்லிக்கிட்டு இருக்கிறாரு. ఆ దేవుని మందిరములో ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడా సమూయేలుకు ఈ ఎల్కానా కళ్ళ ముందు అలాగు చూపిస్తున్నాడు. எங்க? ఎక్కడ? வீட்ல, ఇంటిలో. சாமுவேலுக்கு ஒரே ஆசை. సమూయేలుకి ఇప్పుడు ఆశ ఎక్కువైపోయింది. 1 వయసు, 1 సంవత్సరం. எப்பப்பா சிலோவுக்கு போவீங்க? నానా ఎప్పుడు షిలోకి వెళ్తావు? இன்னும் 3 மாசம் இருக்குதுடா. అరే ఇంకొక 3 నెలలు ఉందరా. இப்ப இந்த சாமுவேல் 3 மாசம் வெயிட் பண்ணிக்கிட்டே இருக்கிறார். ఇప్పుడు ఈ సమూయేలు 3 నెలలుగా ఎదురు చూస్తా ఉన్నాడు. அந்த நாள் எப்ப வரும்? ఆ దినం ఎప్పుడు వస్తుంది? சிலோவுக்கு போகிற நாள் எப்ப வரும்? షిలోకి వెళ్ళే దినం ఎప్పుడు వస్తుంది? ஆசை வந்துகிட்டே இருக்கு, ఆశ ఎక్కువైపోతుంది. அந்த நாள் வந்துருச்சு, ఆ దినం వచ్చేసింది, நாளைக்கு போகணும், రేపు వెళ్ళాలి. இப்போ சாமுவேல் வந்து எல்கானா கிட்ட கேக்குறாரு. ఇప్పుడు సమూయేలు వచ్చి ఎల్కానా దగ్గర అడుగుతున్నాడు, அப்பா அப்பா, నానా నానా, நாளைக்கு நம்ம சிலோவுக்கு போறோம் இல்ல? మనము రేపు షిలోకి వెళ్తున్నాం కదా. எல்கானா சொன்னாரு, ఎల్కానా అంటున్నాడు, போய் உங்க அம்மாவை கேளு, వెళ్ళి మీ అమ్మని అడుగు. உங்க அம்மா பர்மிஷன் கொடுத்தா మీ అమ్మగాని అనుమతిస్తే போலாம். వెళ్దాం. ஏன்? ఎందుకు? உங்க அம்மா உன்னை பொருத்தனை பண்ணிக்கிட்டாங்கடா. మీ అమ్మ నిన్ను ప్రతిష్ఠ చేసుకుందరా, మొక్కుబడి చేసుకొని ఉంది. உங்க అమ్மா கூட நீ எப்போ அங்க வரியோ, మీ అమ్మతో నువ్వు ఎప్పుడైతే అక్కడికి వస్తావో நீ திரும்பி வரமாட்ட, உன்னை விட்டுட்டு நாங்க வந்துருவோம். నువ్వు మరలా తిరిగి రావు, నిన్ను అక్కడనే విడిచిపెట్టి మేము వచ్చేస్తాం. ஓ அப்படி இருக்கா? ఓ అలా ఒకటుందా? சரி, நான் அம்மா கிட்ட போய் கேட்கறேன். సరే నేను అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాను. ஓடி போறேன் அம்மா கிட்ட. పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్తున్నాడు. அம்மா అమ్మా, அப்பா நாளைக்கு சிலோவுக்கு போறாரு, నాన్న రేపు షిలోకి వెళ్తున్నాడు, நாமளும் போலாம். మనం కూడా వెళ్దాం. அம்மா சொன்னாங்க, అమ్మ అంటుంది, நோ, వద్దు. அவன் இத்தனை நாளா என்ன வாஞ்சையா இருந்திருப்பானோ அதெல்லாம் போயிடுச்சு. ఇన్ని దినాలుగా ఎంత ఆశతో ఉన్నాడో ఆశలన్నీ నిరాశ అయ్యాయి. మా పోలామా, మా వెళ్దామ్మా. నో, వద్దు. ஏமா? ఎందుకుమా? நீ பால் மறக்கிற வரைக்கும், నువ్వు పాలు విడిచేంత వరకు போகக்கூடாது, వెళ్ళకూడదు. போயிட்டு அந்த 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 மறுநாள்ல எல்கானா போயிட்டு திரும்பி வராரு. ఆ ఎల్కానా ఆ మరుసటి దినంన ఇల్లు వస్తున్నాడు. சாமுவேல், సమూయేలు. இதெல்லாம் பைபிள்ல இருக்கான்னு கேட்காதீங்க, எல்லாரும் கற்பனை தான். ఇవన్నీ బైబిల్లో ఉన్నాయని అడగొద్దండి, ఇవన్నీ కూడా ఊహించి తెలియజేసే విషయాలే. எல்கானா திரும்பி வராரு. ఎల్కానా తిరిగి వస్తున్నాడు.
சாமுவேல் எல்கானாவுக்காக எதிர்பார்த்துட்டு இருக்கிறார். సమూయేలు ఎల్కానా నిమిత్తం ఎదురు చూస్తా ఉన్నాడు. ஒரு நாள் ஆச்சு, ఒక దినమైంది, 2 நாள் ஆச்சு, 2 దినాలైంది, அப்பா வரல, నాన్న రాలేదు. 3 நாள் ஆச்சு, 3 రోజులైంది, அப்பா வரல, నాన్న రాలేదు. 1 வாரம் ஆச்சு, 1 వారమైంది, அப்பா தூரத்துல வராரு. ఇదిగో నాన్న దూరం నుండి వస్తా ఉన్నాడు, ஓடுறாரு, పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, ஓடுறாரு, పరిగెత్తుకు వెళ్తున్నాడు. அப்பா నానా ஆலயத்துக்கு போயிட்டீங்களா? మందిరానికి వెళ్ళారా? போயிட்டேன். వెళ్ళా. பலி செலுத்துனீங்களா? బలి అర్పించారా? செலுத்தினேன். అర్పించాను. ஏலி அங்கிள் எப்படி இருக்கிறாரு? అక్కడ ఏలి అంకుల్ గారు ఎలా ఉన్నారు? பிரதான ஆசாரியர் எப்படி இருக்கிறாரு? ప్రధాన యాజకుడు ఎలా ఉన్నాడు? ஆண்டவர் நம்முடைய பலியை ஏத்துக்கினாரா? దేవుడు మీ యొక్క బలిని అంగీకరించాడా? அதாவது சாமுவேல் கர்த்தருடைய ஆலயத்துக்கு போறதுக்கு முன்னாடியே ఈ యొక్క సమూయేలు దేవుని మందిరానికి వెళ్ళడానికి ముందే அந்த ஆலயத்திலே அந்த ஆலயம் எப்படி இருக்கும், அந்த ஆலயத்திலே யார் யார் என்னென்ன பண்ணுவாங்க, இது எல்லாமே அவருடைய மைண்ட்ல அப்படியே ஃபிக்ஸ் ஆயிடுச்சு. ఇప్పుడు ఆ మందిరం ఎలాగుంటుంది, ఆ మందిరంలో ఎవరెవరు ఉంటారు, యాజకుల యొక్క పని ఏమిటి, ఈ సంగతులన్నీ కూడా సమూయేలు మందిరానికి వెళ్ళడానికి ముందే అతని మనసులో అలాగున నిలిచిపోయాయి. என்ன காரணம்? కారణం ఏమిటి? காரணம் என்ன? కారణం ఏమిటి? வீட்டிலே அவங்க அப்பா கர்த்தருடைய ஆலயத்தை பற்றியும் ஏலியை பற்றியும் அங்கே உள்ள காரியங்களை பற்றியும் சொன்ன விதங்கள். ఎల్కానా తన తండ్రి ఇంటిలోనే మందిరమును గురించి, బలిపీఠమును గురించి, ఏలీని గురించి, అక్కడ జరిగేటువంటి నియమాలన్నింటిని గురించి తండ్రి ఇంటిలో నుండి తన కుమారుడైన సమూయేలుకు తెలియజేసి దానికి நம்ம வீட்டில் என்ன பேசிக்கிட்டு இருக்கோம்? మనం ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నాం? நம்முடைய பிள்ளைகள் நம்மிடத்துல என்ன கேட்குறாங்க? మన యొక్క పిల్లలు మన దగ్గర అసలు ఏం అడుగుతున్నారు, ఏం వింటున్నారు? நம்மிடத்துல என்ன கற்றுக்கொள்ளுகிறார்கள்? అసలు మన దగ్గర ఏం నేర్చుకుంటున్నారు? நான் என்ன செய்யறேனோ அதுதான் கத்துக்குவாங்க. నేను ఏమైతే చేస్తానో దాన్ని నేర్చుకుంటారు. நீங்க ஜெபம் பண்ணா உங்க பிள்ளைகள் ஜெபிக்கிறத கத்துக்குவாங்க. మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలు కూడా ప్రార్థన చేసేది నేర్చుకుంటారు. நீங்க வேதத்தை தியானிச்சா உங்க பிள்ளைகள் வேதத்தை தியானிக்கிறத கத்துக்குவாங்க. మీరు కానీ దైవవాక్యాన్ని ధ్యానం చేస్తే మీ పిల్లలు కూడా దైవవాక్యాన్ని ధ్యానం చేసి నేర్చుకుంటారు. நீங்க ஆலயத்துக்கு சரியான நேரத்துக்கு வந்தா உங்க பிள்ளைகள் தேவனுடைய ஆலயத்துக்கு சரியான நேரத்துக்கு வரணும் அப்படின்றத கத்துக்குவாங்க. మీరు కానీ దేవుని యొక్క మందిరానికి సరైన సమయానికి వచ్చినట్లయితే మీ యొక్క పిల్లలు కూడా దేవుని యొక్క మందిరానికి సమయానికే వెళ్ళాలి అనేది నేర్చుకుంటారు. நான் கொஞ்சம் எனக்கு இப்படி யோசனை வருது, నాకు ఇలా ఆలోచన వస్తుంది. ஏலி தேவனுடைய ஆலயத்துல சரியா இருந்தானா? ఏలి దేవుని మందిరంలో సరిగ్గా ఉన్నాడా? ஏலி ஆசாரியர் ప్రధాన యాజకుడైన ఏలి சரியா இல்ல, సరిగ్గా లేడండి. ஆனா ఎల్కానా யார்கிட்ட விட்டு வராரு? కానీ ఈ ఎల్కానా ఎవరి దగ్గర విడిచిపెట్టి వస్తున్నాడు? సమూయేలును, ஏலியினிடத்துல. ఏలి దగ్గరనే. ஒருவேளை எல்கானா ஏலிய பத்தி வீட்டுல தப்பா பேசி இருந்தா, ఒకవేళ ఈ యొక్క ఎల్కానా ఏలిని గురించి తప్పైన రీతిలో సమూయేలు దగ్గర మాట్లాడి ఉంటే, சாமுவேலை விட்டு வரும்போது இருந்திருப்பாரா? సమూయేలును అక్కడ విడిచిపెట్టి వస్తున్నప్పుడు సమూయేలు అక్కడ నిలిచి ఉండేవాడా? இவரை பத்தி தானே சொன்னீங்க, నన్ను ఈయన గురించి చెప్పింది మీరు. நான் இருக்க மாட்டேன். అయ్యో నేను ఉండను. ఇవరికిట్టయా? ఏం దగ్గర? ఇవరి పத்தி சொன்னீங்கல்ல, ఈయన గురించి మీరు చెప్పారు కదా. நான் இருக்க மாட்டேன், నేను ఉండను. சாமுவேல் சொல்லவே இல்ல. సమూయేలు అలా చెప్పనే లేదు. அப்படின்னா என்ன అర్థం? అంటే అర్థం ఏమిటి? ஏலியை பற்றி எல்கானா சாமுவேலிடத்துல தவறாக பேசினதே கிடையாது. ఎల్కానా సమూయేలు దగ్గర ఈ ఏలిని గురించి తప్పైన రీతిలో మాట్లాడినదే లేదు. நாம் நம்முடைய பிள்ளைகளிடத்துல சபையை பற்றி என்ன பேசுகிறோம்? మనము మన పిల్లల దగ్గర మన సంఘాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాం? ஊழியரை குறித்து என்ன பேசுகிறோம்? సేవకుని గురించి ఏం మాట్లాడుతున్నాం? மூப்பர்களை குறித்து என்ன பேசுகிறோம்? పెద్దల గురించి ఏం మాట్లాడుతున్నాం? ஊழியத்தை குறித்து என்ன பேசுகிறோம்? సేవ పరిచర్య గురించి ఏం మాట్లాడుతున్నాం? கர்த்தரை குறித்து நாம் என்ன பேசுகிறோம்? ప్రభువుని గురించి ఏం మాట్లాడుతున్నాం? அதுதான் உங்களுடைய இருதயத்தில் விதைக்கப்படுகிற விதைகள். అదియే వారి యొక్క హృదయంలో విత్తబడే విత్తనాలై ఉన్నాయి. அப்பதான் அவர்களும் கர்த்தருடைய பிரசன்னத்தினாலே నిరప్పబడుகிறவர்களாக இருப்பார்கள். ఇప్పుడే దేవుని ప్రసన్నతతో వారు నింపబడేవారుగా ఉంటారు. அப்ப அவங்க தேவனுடைய பிரசன்னத்தினால நிரப்பப்படல அப்படின்னா, వారు దేవుని యొక్క ప్రసన్నతలో నింపబడి ఉండలేదు అని అంటే அதுக்கு யார் காரணம்? దానికి గల కారణం ఎవరు? హలో పెற்றோர்களாகிய நாம் தான்.
తల్లిదండ్రులమైనటువంటి మనమై ఉంటున్నాం. ஆசரிப்பு கூடாரம் ప్రత్యక్షపు గుడారము தேவனுடைய பிரசன்னத்தினால் நிரப்பப்பட்டிருந்தது. దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడినదై ఉన్నది. அப்படியாக நானும் என் வீடும் என் சபையும் தேவனுடைய பிரசன்னத்தினால் நிரப்பப்பட கர்த்தர் நம்மை நடத்துவாராக. అలాగుననే నేనును నా కుటుంబము నా సంఘము దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడి ఉండడానికి దేవుడే సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. జోమంట్రా. మహాపరిశుద్ధుడును గనుడైన మా ప్రియ పరలోకవందన తండ్రి, ఈ శ్రేష్టమైన మధ్యాహ్న సమయంలో మరి ఒకసారి మీ నామాన్ని మాత్రమే హెచ్చించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. దేవా, మమ్మల్ని మీరు ప్రేమించి ఈ శుభప్రదమైన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకై స్తోత్రాలు. మొదటి వర్తమానంలో సిలువను గురించినటువంటి సువర్తమానమును మీరు మాకు అందించారు, స్తోత్రాలు. నాయనా, ఇప్పుడు నేను, నా కుటుంబము, నా సంఘము దేవుని ఆలయమై ఉన్నామని, దేవుని ఇల్లు అయి ఉన్నామని, దేవుని ప్రసన్నతతో నింపబడి ఉండాలి అని మీరు మాతో స్పష్టంగా మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా మోషే ఏ రీతిగా అయితే మీరు చెప్పిన ప్రకారంగా జీవించాడు, మీరు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేశాడు, అలాగుననే చేశాడు. అలాగున మేము కూడా ప్రభా ఆ ప్రకారము మీరు ఆజ్ఞ ఇచ్చిన విధముగా ఆ ప్రకారమే అలాగుననే చేసి మీ యొక్క నామానికి మాత్రం మహిమ తెచ్చువారంగా ఉండడానికి సహాయం చేసి నడిపించమని యేసు ప్రభు వారి దేవుని నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.